తెలంగాణ ఏ కవి కూడా ఏ పాలకుడి ముందు కూడా తల వంచకూడదు అనేటటువంటి సిద్ధాంతాన్నే మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి. తెలంగాణ ఉద్యమ సందర్భంలో బిడ్డలు పిట్టల్లాగా రాలిపోతుంటే అసలు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకున్నారు అని ఆలోచన చేసినటువంటి స్ట్రగుల్లోంచి పుట్టినటువంటి పోయట్రీ మన తెలంగాణ పోయట్రీ. తెలంగాణ ఉద్యమం ఎందుకు అని దాని వెనుక ఉన్నటువంటి స్ట్రగుల్ని చెప్పినటువంటి పోయట్రీ మన తెలంగాణ పోయట్రీ. రేపటి నాడు కూడా తెలంగాణ అభివృద్ధి చెందాలని ఎందుకు కోరుకుంటున్నాం, తెలంగాణ నీటి కోసం ఇప్పుడు కూడా ఎందుకు తప్పిస్తున్నాం, ఉద్యోగాల కోసం ఎందుకు తప్పిస్తున్నాం, ప్రతి ఒక్క అంశం దాని వెనుక ఉన్నటువంటి అంశాన్ని విప్పి చెప్పగలిగితేనే నిజమైనటువంటి కవులవుతారని నాకున్నటువంటి పరిమిత జ్ఞానంతో నేను అనుకుంటున్నా. బాధ్యత పెద్దది, ఏదో ఇది చిన్నది కాదు, కెరీర్ కాదు, టైంపాస్ కాదు, అవార్డు కోసమో శాల్వా కోసమో చేసేది కాదు. సమాజాన్ని మంచి తొవ్వలో నడిపేయడానికి చేయాల్సినటువంటి ప్రయత్నం. కాబట్టే కవిత్వాన్ని సీరియస్గా తీసుకోవాలి, కాబట్టే సాహిత్యాన్ని సీరియస్గా తీసుకోవాలి. వరల్డ్ క్లాస్ సాహిత్యం తెలంగాణ నుంచి రావాలనేటటువంటి అభిలాషతో ఈ కార్యక్రమాల్ని చేపట్టుకోవడం జరుగుతున్నది. తెలంగాణలో ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయాలి. దానికి జాగృతి మీ అందరి సహకారాన్ని కూడా కోరుతూ ఉన్నది.